సుబ్రహ్మణ్య స్వామి గారు ఇది నిరాధారితపూర్వమైన ఎటువంటి ఆధారాలు లేకుండా చేస్తున్న ఒక వ్యాఖ్య. దీని మీద విచారణ జరిపించండి అని సుబ్రహ్మణ్య స్వామి గారు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అలాగే వైవి సుబ్బారెడ్డి గారు కూడా దీని మీద విచారణ జరిపించాలని చెప్పి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఒకసారి లక్ష్మణరావు గారితో మాట్లాడదాం. లక్ష్మణరావు గారు, అసలు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్య అంటే లడ్డు నెయ్యి దాని మీద వస్తున్న వివాదం ఇదంతా మనం ఒక 4-5 రోజులుగా చూస్తున్నప్పటికీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చేసిన స్టేట్మెంట్స్ కొద్దిగా ఉద్రేకపూర్వకంగా ఉన్నాయి అనేది బయట కొద్దిగా మంది చేస్తున్న వ్యాఖ్యానం. సార్ నా వాయిస్ వినపడుతుందండి? వినిపిస్తుంది, చెప్పండి సార్. మీకు అలాగే ప్యానల్ ఉన్న పెద్దలకి, మైక్ టీవీ వీక్షకులకి యజమానికి హృదయపూర్వక నమస్కారం సార్. సార్, ఏదైతే మరి గత వారం 10 రోజుల నుంచి జరుగుతూ ఉందో ఇది చాలా క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది. రాజకీయ లబ్ధి కోసం రాజకీయం చేసి తద్వారా హిందువుల ఓట్లు సాధించాలనో, ఇప్పుడు ఎక్కడైతే నార్త్ ఇండియాలో జరుగుతున్నటువంటి ఎలక్షన్లు రేపు 2-3 నెలల్లో జరగబోతున్నాయి, ఆ ఎలక్షన్లకి ఉపయోగపడుతుందని వేసినటువంటి బీజేపీ ఎన్డీఏ కూటమి యొక్క ప్లాన్. ఎందుకు అన్నామంటే, ఎప్పుడైతే వీళ్ళకి ఎలక్షన్ గెలిచిన జూన్ 4వ తారీఖు తర్వాత ఇదే ఎన్డీడీపీ చైర్మన్ని శ్యామలరావు గారు కలిసి, తర్వాత వెంకయ్యనాయుడు గారు వీళ్ళందరితో పాటుగా బీజేపీ నాయకులు కలిసారు. ఎప్పుడు రిజల్ట్ వచ్చింది? జూన్ 12 తారీఖున తీసుకుని అన్నారు, 17 తారీఖున రిజల్ట్ కోసం వెయిట్ చేశాను అన్నారు. మరి ఏదైతే ఏఆర్ డైరీ వాళ్ళకి ఎప్పుడంటే మార్చిలో వాళ్ళు పెట్టుకుంటే జూన్లో వాళ్ళకి అవకాశం వచ్చింది, జూన్లో పంపించామన్నారు. ఇదే శ్యామలరావు గారు ఏమని ఇచ్చారు స్టేట్మెంట్? 4 ట్యాంకర్లు కూడా మేము వెనక్కి పంపించాము. మనం ఎప్పుడైతే వీళ్ళు టెండర్ వేస్తారో ఆ టెండర్ వీళ్ళు ఒక నెయ్యి ఏ క్వాలిటీలో వేస్తామో, ఏ క్వాలిటీలో మేము పంపిస్తామో, క్వాలిటీ క్వాంటిటీ అన్ని వాళ్ళు మెన్షన్ చేస్తారండి. ఆ మెన్షన్కి వీళ్ళు ఏదైతే మన ల్యాబ్, మన టీటీడీలో ఉన్నటువంటి ల్యాబ్ ఏదైతే ఉందో దాంట్లో 2 గంటలు పరిశీలన చేసిన తర్వాత 3 శాంపుల్ తీసుకొని ఆ రిపోర్ట్లు వచ్చిన తర్వాత వీళ్ళు ఇచ్చినటువంటి ఈ టెండర్లో వేసినటువంటి ఈ రిపోర్ట్కి వచ్చినటువంటి రిపోర్ట్కి సమానంగా ఉంటేనే సరిపోతేనే అది అప్పుడు శ్రీవారి లడ్డుకి కానీ మిగతా కార్యక్రమాలకు కానీ వినియోగిస్తాం. అంటే అంత చక్కటమైనటువంటి ల్యాబు, అంత పటిష్టమైనటువంటి ల్యాబు తిరుమల తిరుపతిలో ఎప్పటి నుంచి కొనసాగుతూ ఉంది, ఆ రకంగా నడుస్తూ ఉంది. పంపించేసిన ట్యాంకర్లతో వీళ్ళు లడ్డూలు చేయాల, మరి ఎలాగా అపవిత్రమైనవి? మరి దీనేమో చంద్రబాబు నాయుడు గారు ఈ 4 ట్యాంకర్లు కూడా వినియోగించారు, లడ్డూలు చేశారు, తినేశారు అని చెప్పారు. మరి నారా లోకేష్ గారు ఏమని ట్వీట్ చేశారండి? లేదు 4 ట్యాంకర్లు పంపించేశాం, యూజ్ చేయలేదు అని చెప్పారు. అంటే ఎవరు చెప్పింది నిజం, ఎవరు చెప్పింది అబద్ధం? ఇదే నారా లోకేష్ గారు మరి నేషనల్ మీడియా వచ్చి ప్రశ్నిస్తే మా టీటీడీ అనేది అటానమస్ బాడీ, ఇండిపెండెంట్ బాడీ అని అన్నారు. అంటే స్వయం ప్రతిపత్తి గల బాడీ, అది స్వతంత్రమైన బాడీ, దానికి మనకి సంబంధం ఉంది, మేము ఈవోని ఒకళ్ళే ఎన్నుకుంటాం తప్ప మిగతాదంతా వాళ్ళే చూసుకుంటారు అన్నారు. మిగతాదంతా వాళ్ళే చూసుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఏమన్నాయండి, జగన్మోహన్ రెడ్డి గారికి ఏమన్నాయండి? వాళ్ళకేం సంబంధం ఉంటుంది? అంటే జగన్మోహన్ రెడ్డి గారిని బదనం చేయడానికి, అలాగే భూమన కరుణాకర్ రెడ్డిని, అలాగే మా వైవి సుబ్బారెడ్డి గారిని మీరు ఏ పడితే మీకు నోటుకు వచ్చినట్టు మాట్లాడారు. మీకు వచ్చిన రిపోర్ట్ ఏంటి? ఎన్డీడీపీ వాళ్ళు చెప్పింది ఏమని చెప్పింది? ఎప్పుడైనా ఆవులకి సరైన పోషకం ఇవ్వకపోయినా పెట్టే పదార్థాల్లో వెజిటేబుల్స్ పదార్థం కలిగినటువంటి మనం ఏం పెట్టినా పాలలో తేడా వస్తే ఆ పాలలో వచ్చినటువంటి నెయ్యి తేడా రావచ్చు, లేదా పాలలో ఏవైతే విటమిన్స్ ఉంటాయో అవి తీసేస్తే ఖచ్చితంగా ఆ నెయ్యిలో కూడా తేడా ఉంటుంది. ఇది 100% ఈ యొక్క రిపోర్ట్ కరెక్ట్ కాదని వాళ్ళు ఇచ్చినటువంటి 7-8-10 పాయింట్లు అదొక పాయింట్ యాడ్ చేస్తారు. సో వాళ్ళు కూడా క్రిస్టల్ క్లియర్గా 4-5 ల్యాబ్లో చేశాను అన్నారు. మరి మైసూరు ల్యాబ్లో మీరు ఎందుకు చేయాల? సరే, మరి చేసినట్టు అభియోగం ఏదైతే ఉందో గతంలో 4 సంవత్సరాల నుంచి జరుగుతుందో అన్నప్పుడు మీరేమైనా 2022లో ఏమైనా టెస్ట్ చేయించారా? 23లో చేయించారా? 20లో కానీ చేయించారా? లేదు 2024 మేము అధికారం తెగకముందు ఏమైనా చేయించారా? ఆ ప్రూఫ్స్ కూడా లేవు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత, మీరు కంటైనర్ మీ చేతిలోకి వచ్చిన తర్వాత, మీరు టెస్టింగ్ పంపించిన దాంట్లో శాంపిల్స్లో ఉందంటే ఎవరు ప్రాధాన్యత దానికి? మీరే కారకులు అవుతారు. సో వంకేజ్ కలిపితే
మేమైతే కలపలేదు, జరగలేదు అని మేము చెప్తా ఉన్నాం. మీరే కలిపారు అనుకోండి, అది మీ దానికి బాధ్యత మీరే వహించాలి. ఎందుకంటే మీకు అక్కడ క్రిస్టల్ క్లియర్ గా ఏదైతే నిబంధనలు ఉన్నాయో టీటీడీకి సంబంధించినటువంటి ఒక అక్కడ బోర్డ్ ఆఫ్ NABL సర్టిఫికేట్ తీసుకొస్తారు. వాళ్ళు NABL సర్టిఫికేట్ తీసుకొచ్చిన కంటైనర్ ని వీళ్ళు 3 దఫాలుగా ఏదైతే అక్కడ టెస్టులు చేసిన తర్వాత వినియోగిస్తారు. సో ఇదంతా క్రిస్టల్ క్లియర్ గా వీళ్ళకి కూడా తెలుసు. ఎక్కడ ఆధారాలు లేవు. ఆ విషయం చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి కూడా తెలుసు. ఏంటంటే రచ్చగొట్టే వాక్యాలు చేశారు. పవిత్రమైనటువంటి ఒక లడ్డూని అపవిత్రం చేయడానికి చేసినట్టు కుట్ర ప్రజలకు అర్థమైంది. ఈ రోజున ఇదే పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతారు? హిందువులంతా ఏకం కండి, హిందువులంతా ఇదవ్వండి. ఎవరు సార్ హిందువులైనా ఎవరిని తిట్టారా? లేకపోతే ఏమైనట్టు ఏ క్రిస్టియన్ అయినా హిందువులను తిట్టారా? హిందూ దేవదేవతలను తిట్టారా? లేకపోతే లడ్డూని ఎవరైనా సులకనగా మాట్లాడారా? లేదు కదా. మీరే అభియోగం తీసుకొచ్చారు, మీరే విమర్శలు చేస్తూ ఉన్నారు, మీరే రెచ్చగొడుతూ ఉన్నారు. ఎవరు రెచ్చగొట్టలేదు. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కానీ బయట కానీ ఎవరు రెచ్చగొట్టట్లా. అన్ని స్టేట్మెంట్లు మీవే. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మీరే స్టేట్మెంట్లు ఇస్తారు, మీరే ఆందోళనలు క్రియేట్ చేస్తారు, మీరే అన్నే చేస్తారు. ఈ రోజున ఎక్కడ మీరే కదా. మీరు వెళ్ళి సరే మేము సిబిఐ ఎంక్వైరీ చేస్తాము, లేదా సిట్టింగ్ జడ్జిని పెట్టి ఒక కమిటీని వేసి దీన్ని ఎంక్వైరీ చేపిస్తాము, ఆ బాధ్యత మీకు ఉండాలి. మీరేమి చేశారా? చేయలా. ఈ రోజున ఎంక్వైరీ చేయించానన్న ప్రధానమంత్రి గారికి లేఖ రాశారు మా నాయకుడు. మా సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టులో దాఖలు చేశారు. అలాగే వేరు చాలా మంది కూడా సుప్రీంకోర్టులో ఇదేంటి నిగ్గు తేల్చండి, నిజ నిర్ధారణ బయటికి తీల్చండి అనేసారు. మీ బాధ్యత ఏది? సౌగుబారి ఆ రాజకీయ విమర్శలు చేసేయడం, గాలి మాట్లాడటం కాదు. మీ బాధ్యత ఏది? నిజంగా జరుగుంటే మీరు ఆ ఏఆర్ డైరీ వాళ్ళని బ్యాన్ చేసి మొత్తం ఆ యొక్క ఏఆర్ డైరీ లేకుండా చెయ్యాలా? మీరు ఎందుకు నోటీసులు ఇవ్వలేకపోయారు? ఎందుకంటే అక్కడ జరగలేదు కాబట్టి. ఏ ప్రామాణికంగా వాళ్ళకు నోటీసులు ఇస్తారు మీకు కూడా తెలుసు. మరి మీరు అనొచ్చు 319 రూపాయలకి నెయ్యి ఎలగవచ్చు అని. మరి 2015లో 276 రూపాయలకి ఏ రకంగా మీరు మరి నందిని డైరీ నుంచి నెయ్యి ఏ రకంగా తీసుకున్నారండి? ఎలాగిచ్చారండి 276 రూపాయలకి? మీకు అర్థమవుతుందా? 2015 తర్వాత కూడా ఈ నందిని తప్పించింది కూడా చంద్రబాబు నాయుడు గారే. కాంట్రాక్ట్ నుంచి బయటకు తోస్తుంది చంద్రబాబు నాయుడు గారే. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ రివర్స్ టెండరింగ్ పిలిస్తే అప్పుడు ఈ నందిని డైరీ వాళ్ళు టెండర్ అయ్యేలా వాళ్ళు పాడుకోలేదు. మిగతా ఏ కంపెనీలు వచ్చి వాళ్ళకి L1 L2 ఏదైతే ఎవరైతే తక్కువగా వేశారో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అది మీరు గమనించాలి. అంతేగాని మీరు 319 రూపాయలకి ఎలాగొస్తున్నాయి? ఈ రోజున ఇదే హెరిటేజ్ చంద్రబాబు నాయుడు గారిది 530 రూపాయలకి మీరు ఎలాగమ్ముతా ఉన్నారు. 530 రూపాయలకి అమ్మిన దాంట్లో మళ్ళీ 150 గ్రాములు 200 ఫ్రీగా ఇస్తామంటున్నారు. ఎలాగిస్తారు? అంటే ఉందా? చేసిన దాంట్లో నాణ్యత ఉంటుందా? అలాగే ఇవ్వాల్సిన దాంట్లో వాళ్ళు కూడా ఒక భక్తితో ఇవ్వచ్చు. ఎందుకంటే వేల టన్నుల యొక్క నెయ్యి ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా రూపాయి అందులో మిగిలిన చాలనే ఇస్తారు. పర్లేదు, శ్రీవారు భక్తి పరవశంతో ఇవ్వచ్చు. దాంట్లో కూడా కమిషన్ అంటారంటే మీరు 276కి ఇచ్చినప్పుడు ఎంత కమిషన్ తీసుకున్నారు నందిని డైరీ వాళ్ళ ద్వారా? మాట ఏదొస్తే అది మాట్లాడడం కాదండి. ఎన్నో ఏళ్ళ 1715 నుంచి జరుగుతున్నటువంటి శ్రీవారి లడ్డూని కానీ శ్రీవారిని కానీ మన యొక్క హిందూ దేవాలయాలను కానీ విమర్శించింది మీరు, తక్కువ చేస్తుంది మీరు తీసుకెళ్తున్నారు తక్కువగా. మీరు ఎక్కడ కూడా ఏ హిందూ, ఏ క్రిస్టియన్ కానీ, ఏ మైనార్టీలు కానీ, ఏ రాజకీయ నాయకులు కానీ ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి గారి గురించి కానీ లడ్డు గురించి ఎప్పుడు చునకం భావన ఉండదు, తక్కువగా చేసి మాట్లాడరు. మీరే క్రియేట్ చేస్తారు. ఈ రోజున అక్కడ వెంకటేశ్వర స్వామి గుడిలో జరిగితే పవన్ కళ్యాణ్ గారేమో కనకదుర్గం గుడి దగ్గరికి వెళ్ళి మెట్లు తుడిచేస్తారు, వాటర్ పెట్టి కడిగేస్తారు. ఇదేంటి నాకు అర్థం కావట్లా. ప్రాయశ్చిత్తం అంటే ఏంటి? మనం మాలేసిస్తే మొత్తం జరిగిందంతా పోతుందా? అదేంటంటే నాకు అర్థం కావట్లా. ఏదో జనాలను నమ్మించడానికి చేసినటువంటి క్రియేటివిటీ ఆపండి అన్నాం. ఇది కరెక్ట్ కాదు. మీరు బాధ్యత గల ఒక డిప్యూటీ సీఎం, బాధ్యత గల సీఎం మీరు చెప్పిన మాటలు అందరూ కూడా ప్రజల్లోకి ఒక బూమరాంగ్ అయిందనుకోండి. హిందువులు క్రిస్టియన్ కొట్టుకుంటారు, క్రిస్టియన్ ముస్లిం కొట్టుకుంటారు. అంటే మీరు మత కలహాలు, మతాల మధ్య చిచ్చు పెట్టడానికి రాజకీయాలు చేస్తూ ఉంది. మనం ఒక బాధ్యతగా ఉండేటప్పుడు ఎంత బాధ్యతగా మెలగాలి. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు పార్టీ పెట్టారండి? మతాలు ప్రస్థానం లేని రాజకీయం, కులాలను కలిపే ఆలోచన విధానం అన్నారు.
ఈరోజు అదే కులాలు రెచ్చగొడుతున్నారు, అదే మతాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. మీకంతా మీ ధర్మం మీద, మీ మతం మీద, సనాతన ధర్మం మీద అంత ఇష్టం ఉండేటప్పుడు బజరంగ దళనో ఇంకోటి ఏవో సంస్థలు ఉన్నాయి, ఏవి అటువంటి సంస్థ పెట్టుకొని యాడ్సాప్ మీరు పోరాటం చేయండి. ఎవరు తప్పు పట్టరు, ఎందుకంటే మీ ధర్మాన్ని ఎవరి ధర్మాన్ని కాపాడు కోసం అటువంటి పోరాటం చేయండి. తప్ప ఒక బాధ్యత పార్టీ పెట్టి డిప్యూటీ సీఎం ఉన్నటువంటి వ్యక్తులు మీరు అది తప్పు. ప్రజలు ఆందోళనకరణ చేయొద్దు. మీరు హిందువుల మధ్య, క్రిస్టియన్స్ మధ్య, ముస్లింస్ మధ్య గొడవ తావద్దు. అందరూ అన్నదమ్ముల్లా కలిసి ఉన్నాం, అన్నదమ్ముల సోదర భావంతో ఉన్నాం. ఈ రోజు వినాయకుడి బొమ్మ తెస్తే ఒక ముస్లిం వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నారు, క్రిస్టియన్ వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నారు. అలా ప్రసాదాలు తింటారు, మా ప్రసాదాలు అన్ని తింటారు. అందరం కూడా అన్నదమ్ముల్లాగా ఉన్నాం. ఎందుకు ఇవి మీరు క్రియేట్ చేశారు? ఎక్కడ కూడా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కులం గురించి, మతం గురించి మాట్లాడరు. వదిలేస్తే మీరే కోపుల సమాజం తీసుకొచ్చి వెంకటేశ్వరరావు మాట్లాడదాం. లక్ష్మణరావు గారు ఒక్క నిమిషం వెంకటేశ్వరరావు గారితో మాట్లాడదాం. వెంకటేశ్వరరావు గారు, ఇక్కడ లక్ష్మణరావు గారు చేస్తున్నది లేదు వైసీపీ చేస్తున్న ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఏ